ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. కానీ పొద్దున్నే లేచి రెడీ అయ్యాక అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు. ఏం చేద్దాం, దాదాపు 2 నెలల ఇంటి దగ్గర ఉన్న బద్ధకం అలా చేసింది. కానీ వెళ్ళకపోతే విరాట్ రష్యా నుండే బెల్ట్ విసిరేస్తాడని నాకు బాగా తెలుసు కాబట్టి కాసేపు మావయ్యని ఐస్ చేసి తర్వాత అత్తయ్యని ఐస్ చేసి వాళ్ళు కూడా అస్సలు వినకపోవడంతో ఇక సరే వెళ్దామన్నట్టు కాలేజీకి రెడీ అయ్యాను నేను. డ్రైవర్ అయితే నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాడు. ఈవినింగ్ టైం తెలుసుకుని కొత్త డ్రైవర్ కాదు, ఇంతకు ముందు బాబాయ్ అని పిలిచిన అతనే కాబట్టి ఆయనతో బాగా మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ కాలేజ్ వచ్చాక అది చూసి లోపలికి వెళ్ళిపోయాను నేను. ఏంటో అంత కొత్తగా ఉంది అని అనుకుంటూ కాసేపు క్లాస్కి వెళ్ళకుండా ఆ చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చున్నాను. మేబీ అలవాటులో పొరపాటేమో లత వస్తుంది అని, కానీ అది రాదని నాకు కూడా తెలుసు కదా. కనీసం లత అన్న వండుంటే నాకు చాలా బాగా ఉండేది. ఒక ఫీలింగ్. ఫ్రెండ్ కాబట్టి ఏం చేస్తాం, దాని మొగుడంటే వదిలి ఉండలేక తీసుకువెళ్ళాడు, తనతో పాటు పెట్టుకున్నాడు. మా ఆయన ఇప్పుడు రాష్ట్రం కాదు కదా, దేశం దాటి వెళ్ళినా కూడా నన్ను మిస్ అవ్వట్లేదు. ఏంటో నా బతుకు అనుకుంటూ ఇంకాసేపు వెయిట్ చేసి టైం అవ్వటంతో క్లాస్ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను. అందరూ నన్ను ఏమైనా అనుకునే ఛాన్స్ నేనే ఇవ్వను కాబట్టి పెళ్ళికి ముందు ఎలా సింపుల్ అయితే వండుతానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. తాళి చైన్ లోపలికి వేసేసి నేను ఇంతకు ముందు వేసుకున్న షార్ట్ గోల్డ్ చైన్ పైకి వేసుకున్నాను. ఎవరో ఏమీ అనుకోరు, అనుకున్నా కూడా నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే బేసికల్గా నేను అందగెత్తను కాబట్టి కనీసం పాపిట్లా బొట్టు కాళ్ళకి మెట్టలు చూస్తున్నా నా దగ్గరికి రాకుండా ఉంటారు అని కాసేపు డబ్బా కొట్టుకుని క్లాస్లోకి అడుగు పెట్టేసరికి చందన ఈశానన్న చోటేశారు. ఏంటో నా మీద వీళ్ళ ప్రేమ అభిమానాలు అని నేను అనుకుంటూ ఉంటే తీసుకెళ్లి ఫస్ట్ బెంచ్లో నాతో పాటు వాళ్ళు కూడా కూర్చున్నారు. చూద్దాం ఇంకా ఏం చేస్తారో అనుకుంటూ ఉంటే అది మన కాలేజ్ మొత్తం ఒకటే టాక్ తెలుసా, ఆయనకి బెంగళూరులో కంపెనీ ఉందంట కదా. సో సార్ మన కాలేజ్తో టైప్ అయి ఫ్రెషర్స్కి జాబ్ ఇస్తానని మన ప్రిన్సిపల్ గారికి చెప్పారంట. అవునా నిజమేనా అని వాళ్ళు అడగటంతో సో వాళ్ళు ఎందుకు సోప్ రాస్తున్నారో నాకు అర్థమైపోయి ఇంకా ఏం చెప్తారా అంటూ వింటూ ఉన్నాను. వసుధ లతకి మ్యారేజ్ అయింది కదా, తను రాదు అని ముందే చెప్పేసింది. ఇక నుండి మేమిద్దరం కూడా నీకు మంచి ఫ్రెండ్స్ అనుకో, నీతో పాటే ఉంటాం. నీకు ఏ హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అడుగు. వసుధ చేస్తామని ఈషా చాలా నీట్గా బటర్ పూసినట్టు మాట్లాడుతున్న మాటలు విని పవర్ ఉంటే మనుషులు ఇలా దగ్గరికి వస్తారే అనుకున్నాను. చందన అయితే మరీ అంత ఎక్కువగా వాగట్లేదు, జస్ట్ నా పక్కన కూర్చొని ఉంది. తను ఎందుకు బాగా బాధపడుతున్నట్టు అనిపించి అబ్జర్వ్ చేశాను. ఏడుపు ఆపుకుంటూ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సరే అసలు విషయం ఏంటో తర్వాత కనుక్కుందాం. అప్పటికే ఆ మ్యాటర్ వదిలేశాను. క్లాస్ రూమ్లోకి సార్ రావడంతో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే 6 సబ్జెక్టులు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. కానీ ఈ బీటెక్ మాత్రం 6 నెలలకి 6 సబ్జెక్టులు మారిపోతూనే ఉంటాయి. అసలు ఈ బీటెక్ని కనిపెట్టిన వాళ్ళు ఎవర్రా బాబు అని అనుకుంటూ ఆ వచ్చిన సార్ సబ్జెక్ట్ ఏదో గుర్తు పెట్టుకోవడానికి చాలా ట్రై చేసి అది అవ్వక మాకిచ్చిన మెనూలో అదేలేండి, మెనూ అంటే రెస్టారెంట్ మెనూ కాదు, దాని పేరేదో చెప్పింది మా హెచ్ఓడి మేడం, నాకు గుర్తులేదు కాబట్టి ఇగ్నోర్ చేసేయండి. దాంట్లో ఉన్న సబ్జెక్ట్ అన్నీ ఒక బుక్లో రాసుకుని ఆ రోజు కామ్గా ఏం కాదు కొంచెం విసుగ్గా క్లాసెస్ అన్ని విన్నాను. చందనతో ఎప్పుడు మాట్లాడదామన్నా ఈ ఈషా రైమంటూ వచ్చేస్తుంది. కొంచెం లోన్లీగా మాట్లాడితే నేను కూడా ఏమైనా చెప్పగలను అనుకుంటూ కష్టం మీద క్యాంటీన్లో కూడా ఈ ఇద్దరు నన్ను వదలకుండా ఉంటే సరే మనకు కూడా ఒక తోడు కావాలి కదా, ఒంటరిగా ఏముంటాం కాలేజీలో అని వాళ్ళతో అడ్జస్ట్ అయిపోవటానికి రెడీ అయ్యాను నేను కూడా. అలా ఒక 2 వారం రోజులైతే కాలేజ్కి వెళ్తూ చాలా కష్టం మీద గడిపేశాను అన్నమాట. విరాట్తో అప్పుడప్పుడు మాట్లాడటం అంటే నాకు మిస్డ్ అనిపించినప్పుడు కాదు, ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తే నేను మాట్లాడేదాన్ని. ఇలా 2 వారం రోజులు సరదాగా గడిచిపోగా ఒకరోజు ఈషా లీవ్ పెట్టింది. ఈ 1 వారం రోజులు నాకు అసలు వీరా మీద మైండే పోలేదు.
ఎంతసేపు నా హెల్త్ అని ఎట్లా కాపాడుకోవాలి, ఆంటీ చెప్పిన డైట్ మెయింటైన్ చేయాలి, చెత్త చెత్త ఫుడ్స్ తినకుండా నా నోటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దేని మీదే ఉన్నాను. ఆ వీర గురించి అయితే అసలు నాకు థాట్ కూడా రాలేదు. ఈ వారం రోజులు కూడా చందన మోభావంగానే ఉంది, నేను చూస్తూనే ఉన్నాను, కాకపోతే అడిగే టైం దొరకలేదు అంతే. ఇక ఆ రోజు మేమిద్దరమే ఉన్నాం కాబట్టి ఇదే మంచి ఛాన్స్ అనుకుంటూ ఒక క్లాస్ ఎగిరికట్టి మరి రెస్ట్ రూమ్కి వెళ్ళి సిట్టింగ్ వేశాం నేను చందన. అదే ఏ మందు సిట్టింగ్ కాదు, జస్ట్ డిస్కషన్ సెట్టింగ్. చందన ఎందుకు కాలేజ్ స్టార్ట్ అయిన రోజు నుంచి అంత డల్గా ఉన్నావు, ఏమైంది అని చాలా నెమ్మదిగా అడిగాను నేను. పాపం తనని ఇంతవరకు అలా ఎవరీ అడగలేదేమో. వెంటనే నన్ను పట్టుకొని ఏడ్చేసి మా బావ అంటూ తర్వాత ఇంకా చెప్పలేకపోతుంది. నా దిక్కుమల్ల బ్రెయిన్ ఏం ఆలోచించింది తెలుసా, కంపతీసి వీరా చనిపోయాడా అని. చీచి, ఎలా ఎందుకు ఆలోచిస్తున్నా నేను, ఎంత నన్ను ఇబ్బంది పెడితే మాత్రం. ఒక నిండు ప్రాణం చనిపోవాలి అని ఎలా అనుకుంటున్నాను అని నా మీద నాకే కోపం వచ్చి అసలు అది చెప్పేదేంటో విందామని కాసేపు నా భుజాన్ని చందనకి ఆసరాగా ఇచ్చి తర్వాత దాన్ని చొన్నీతోనే చందన కన్నీళ్లు తొడిచాక, ఇప్పుడు చెప్పవే అసలు ఏం జరిగింది చందన అని నిన్ను అడగటంతో, వసుదా నీకు తెలుసు కదా చిన్నప్పటి నుండి నాకు మా బావంటే చాలా ఇష్టమని. అది అడిగితే అవును ఫస్ట్ ఇయర్ నుంచి అదే కదా చెప్తున్నావు అని నేనంటే, కానీ మొన్న ఒకరోజు ఇంట్లో మా పెళ్లి టాపిక్ వచ్చింది. నేను ప్రేమించాననే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా మా ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. బీటెక్ అయిపోయాక బావకి మంచి జాబ్ వచ్చేసిన వెంటనే మా పెళ్లి చేసేస్తారంట అని అది అంటే, అవునా మంచిదే కదా, దానికెందుకు ఏడుస్తున్నావు, కంపు తీసే ఇప్పుడు నీకు మీ బావ మీద లవ్ లేదా ఏంటి అని నేను అడుగుతూ ఉంటే, చీచి అది కాదు వసుత, నాకు మా బావకి ప్రాణంలో ప్రేమించే మనసుంది, కానీ తనకి నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదంట. చిన్నప్పటి నుండి నన్ను మరదల్లాగే చూశాడంట అని చెబుతూ మళ్ళీ కళ్ళు తెరుచుకొని, అసలు బావ హాలిడేస్ ఇచ్చినప్పటి నుండి ఇంట్లో సరిగ్గా లేడు తెలుసా, జుట్టు మొత్తం పెంచేసుకున్నాడు, సరిగ్గా అన్న టైంకి అన్నం తినట్లేదు, ఇంట్లో ఎవరితోనూ మాట్లాడట్లేదు. మామయ్య కూడా చాలా గట్టిగా అడిగారు, ఆయన కూడా అసలు సమాధానమే చెప్పలేదు. ఎందుకు అని అంటూ ఈసారి ఏకంగా ఎక్కిలు పెట్టి ఏడ్చేసింది. ఇక అప్పటికి నాకు క్లారిటీ వచ్చేసింది, కన్ఫామ్గా వాడు నా కోసమే ఇలా చేస్తున్నాడు అని. అసలు వాడికి ఏమైనా పిచ్చా లేకుంటే మెంటలా, నాకు పెళ్ళైపోయిందని చెప్పినా కూడా నా కోసం ఆలోచించి బంగారం లాంటి మరదల్ని ఇలా చేయడం కరెక్టా అని నాలో నేనే తిట్టుకుంటూ ఉంటే, చందన మాత్రం నిజంగా మా బావ ప్రాణంలో బతికాను వసుదా. ఇప్పుడు అతను వద్దు అంటుంటే మనసుకు చాలా కష్టంగా ఉంది. నిజం చెప్పాలంటే నాకు అసలు బ్రతకాలని లేదు వసుత అంటూ అది బోరునా ఏడుస్తుంటే, దాని బాధకు ఒక రకంగా కారణం నేనేమో అన్న గిల్టీ ఫీలింగ్ నాలా పుట్టింది. ఈ ప్రాబ్లం నా నుండే వచ్చింది కదా, కాబట్టి నాతోనే సాల్వ్ అయిపోవాలి, ఎలాగైనా వీరాని మార్చి చందనకి దగ్గర చేయాలి అనుకుంటూ. అవును వీరా కనపడట్లేదేంటి, ఈ 1 వీక్ కాలేజ్కి ఎందుకు రాలేదు అని నేను అడిగితే, అసలు బావ 2 వీక్స్ నుండి ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలీదు. ఒకరోజు సడన్గా బ్యాగ్ సర్దుకొని నేను వేరే ఊరు వెళ్తున్నానని అత్తయ్యకి మాత్రం చెప్పేసి వెళ్ళాడంట. ఇంతవరకు వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసినా ఎవరికి ఏం చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. వసుత అని అది ఇప్పుడు చెప్పడంతో ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్ళాడని ఆలోచిస్తూ అతన్ని తెచ్చే ప్రయత్నం చేయాలి అనుకున్నాను. వీరా నెంబర్ ట్రేస్ అవుట్ చేస్తే ఇది చేయాలి అంటే విరాట్ హెల్ప్ తీసుకోవాలేమో, ఫ్రెండ్ అని చెప్పి అడగనా అని మనసులో అనుకున్నాను నేను. అడగవే, విరాట్ని ట్రేస్ అవుట్ ఎందుకు వెళ్ళి వెతికి అక్కడున్న కాలర్ పట్టుకుని నీ దగ్గరికి లాక్కురమ్మని అడుగు. తెంగర్తానా, నువ్వు పెద్ద పిల్లవో చిన్న పిల్లవో నాకు తెలియదు, కానీ మన రీడర్స్కి మాత్రం ఏమనిపిస్తుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై